డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ఏరియా ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని మలబార్ గోల్డ్ ఆదిత్య బిర్లా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా డిస్టిక్ మెడికల్ అధికారిని డాక్టర్ అనురాగిని రెడ్డి, కొండాపూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకృష్ణ, డాక్టర్ సుధాకర్, బాను, కట్టప్రసాద్, సాయికుమార్, పి రమాదేవి పాల్గొని వైద్య బృందానికి గిఫ్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని అనురాగిని రెడ్డి మాట్లాడుతూ రోగులను ఇబ్బంది పెట్టకుండా ప్రేమానురాగాలతో చూసుకోవాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం కొండాపూర్ సూపరింటెండెంట్ చంద్రకృష్ణ మాట్లాడుతూ కొండాపూర్ ఆసుపత్రిలో వైద్యుల బృందం ఎక్కువగా రోగులకు సేవలందించడంలో ముందంజలో ఉందామని అభినందించారు. Felicitate our senior doctors first who have recently reported to District Hospital Kondapur. Now Dr. Anuragini Reddy Madam to felicitate Dr. P. Srinivas Rao sir who is a civil surgeon pediatrics. Madam. Four zeros. You can also have fear, then tension as a normal person, right? That they expect a lot from the people. People ఏం చేస్తారు, మేము వచ్చిన వెంటనే yes definitely మీరు ఏదో చేయాలి, ఏదో అద్భుతం చేయాలి. We can do, we do. Just treat as a normal person and then give respect as a doctor, as a professional. We generally expect the only thing from the, so with the compassion, with the patience and also hope. The word which I like the most, hope, namakam. Medicine గురించే కాదు, the first and foremost thing is they give us hope. అరే ఇంట్లో బాగోలేదు, మనం ఒక్కసారి రీచ్ అయ్యాము అంటే, if we reach to the hospital, we have some kind of hope to get better, to heal better. కాస్త కూస్తూ అన్న హాస్పిటల్ రీచ్ అయ్యామంటే డెఫినెట్గా ఏదో కాస్త మనం ఇంప్రూవ్ అవుతాం, ఇంకా నేను కాస్త నా పిల్లలకి ఇంకేదైనా చేయొచ్చు. ఆ చిన్న చివరి స్టేజ్ ఉంటుంది, నేను కాస్త బతుకుంటే బాగుంటుంది, కాస్త అట్లీస్ట్ ఒక 2 years నాకు టైం ఇచ్చుంటే బాగుంటుంది. అంత క్రిటికల్ కండిషన్లో దే కమ్ టు ద డాక్టర్ అండ్ వెన్ ద డాక్టర్ హోల్డ్ దర్ హ్యాండ్స్, అప్పుడు వాళ్ళ చిన్న ఆశ మొదలవుతుంది. అమ్మయ్య ఇప్పుడు వచ్చాను, నేను హాస్పిటల్కి వచ్చాను, డాక్టర్ చేతిలో పడ్డాను, అట్లీస్ట్ ఐ హ్యావ్ హోప్ టు ఎక్స్టెండ్ మై లైఫ్, అట్లీస్ట్ 1 year, half year, 2 రోజులు నేను చేయవలసిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి నేను చేయగలను అని నమ్మకం. ఆ చిన్న హోప్ when they rise to the hospital, when they come to the hospital and the doctor touches them, ఆ మూమెంట్లో ఆ తెలియని ఒక ధైర్యం వాళ్ళకి వచ్చారు. గోయింగ్ దేర్ అంటే డాక్టర్స్ ఎంతమందినన్నా ఓపీలో 100 మంది కాదు 200 మందినన్నా ట్రీట్ చేయొచ్చు, కానీ బియాండ్ అవర్ క్లినికల్ సర్వీసెస్ కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. బట్ మేడం అన్నప్పుడు వాళ్ళిద్దరు రెగ్యులర్గా వెళ్తున్నారు, అందరూ వెళ్ళట్లేదని కాదు, బట్ మా డిపార్ట్మెంట్లో ఇద్దరే ఉన్నారు అండ్ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ చూస్తే వాళ్ళతో 4 ఉన్నారు. సో వాళ్ళిద్దరికి ఇద్దాము అన్నప్పుడు యాజ్ అ డిపార్ట్మెంట్గా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇవన్నీ కూడా రికగ్నిషన్ అనమాట. అంటే ఓపీ అందరూ టైంకి వస్తున్నాము, పని చూస్తున్నాము, ఎట్ ద సేమ్ టైం బియాండ్ అవర్ క్లినికల్ సర్వీసెస్ కూడా ఇట్ ఆల్సో వెళ్ళడం. కానీ కొంతమంది రీసెంట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ సాఫ్ట్వేర్ లాగా లాగిన్ చేసి లాగౌట్ అయిపోతే పని అయిపోయినట్టు కాదు. ఇక్కడ అంటే ఇంతకుముందు డిఆర్పి ఉన్నప్పుడు మా డాక్టర్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ ఫీలింగ్ నౌ. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ. ఎందుకంటే ఇంతమంది కనపడుతున్నారు, కొద్దిగా కష్టంగానే ఉంటుంది, బట్ ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ అ బెస్ట్ జాబ్ నౌ హోప్ఫుల్లీ. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా రిలాక్సేషన్ ఉండేది, ఇప్పుడు వీఆర్ మిస్సింగ్ దట్ రిలాక్సేషన్. ఎందుకంటే మన హాస్పిటల్ బీయింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఓపీడీ, ఐపీ, ఎంఎల్సీ కేసెస్, పాక్సో కేసెస్, గైనకాలజీ 250 to 300 డెలివరీస్ అవుతుంటాయి. అన్నిటి కూడా మనము ఎఫెక్టివ్గా చాలా బెటర్ సర్వీసెస్ ఇస్తున్నాము అని చాలామంది చెప్తుంటే, యాజ్ అ అడ్మినిస్ట్రేటర్స్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. బీయింగ్ ఏ డాక్టర్స్
వాళ్ళతో పాటు నర్సింగ్ ఆఫీస్ వచ్చి వాళ్ళని పేషెంట్స్ని ఇప్పుడు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ సీనియర్ సివిల్ సర్జన్ సార్ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ నంబర్ ఆఫ్ సర్జికల్ కేసెస్. ఒకరు సీనియర్ ఉన్నప్పుడు డెఫినెట్గా విల్ ట్రై టు ఇంప్రూవ్ ఫ్రమ్ ఆర్ సైడ్ అని కూడా అనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్ and I request our DCHS madam to speak a few. మనకి సాటిస్ఫాక్షన్ అంతా ఎప్పుడు వస్తుంది అంటే మరి హీలింగ్ హ్యాండ్స్ అనమాట. ఒక మదర్ లేబర్ పెయిన్స్తో వచ్చినప్పుడు ఒక పేషెంట్ ఇంకేదైనా వాళ్ళ ఇష్యూస్తో వచ్చినప్పుడు మనం సాల్వ్ చేస్తే వాళ్ళ ముఖంలో కనిపించే చిరునవ్వు కానీ ఆనందం కానీ దాంతో మన ప్రొఫెషన్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ మనకి ఉన్న ఆనందం కూడా అది చెప్పలేనిది. ఏ ప్రొఫెషన్లో లేదు, ఈవెన్ ఇంజనీర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఏ ప్రొఫెషన్లో లేదు. మన ఒక్క ప్రొఫెషన్లోనే డైరెక్ట్ హ్యుమానిటీతో టచ్ ఉంటుంది. సో మన ప్రొఫెషన్లో మనం ఎంత డెడికేటెడ్, ఓపిక, డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్లీ డిఎంఓస్, ఎల్ఎంఓస్ నాకు తెలిసి పొద్దుటి నుంచి మీరు చేసి ఈ మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కొంచెం ఎగ్జాస్ట్ అవుతారేమో, కానీ ఎప్పటికీ మన వాళ్ళందరూ బాగా చేస్తున్నారు. ఇంకొంచెం మీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేసి మన హాస్పిటల్ సెన్సెస్ పెంచి మొత్తం స్టేట్లోనే మన హాస్పిటలే బెస్ట్ హాస్పిటల్ అనిపించుకోవాలని కోరుకుంటున్నాను. మనకున్న సర్వీసెస్ అంటే మాకు వేరే దగ్గర నుంచి ఫోన్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నా. అంటే అవన్నీ కొన్ని షేర్ చేసుకుంటే ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ యూ. బికాస్ నిన్నటికి నిన్న ఒక ఎవరో XYZ ఎంపీ ఖమ్మం నుంచి ఫోన్ చేసి మీ దగ్గర స్టాఫ్ ఉన్నారు అన్నాను. సరే సార్ నేను చూసుకుంటానులే అంటే వాళ్ళు ఫోన్ చేసింది ఎందుకు అంటే, లేదు సార్ డెలివరీ బాగా అయింది, థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను అని. అంటే దేవుని తర్వాత